బైబిల్ చదవటం ద్వారా ప్రయోజనం కంటే ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంటే బైబిలు దేవుని గ్రంథం అని మనం నమ్మినప్పుడు దేవుని ఆలోచన మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకున్నవారు ఎంత మేలు పొందుతారో అపార్థం చేసుకున్నవారు అంత నష్టం పడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి బైబిల్ చదివేవారు కానీ వినేవారు కానీ ముఖ్యంగా బోధించేవారు చాలా జాగ్రత్తగా అక్కడున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గ్రంథం అర్థం చేసుకుంటే దీవెన, అపార్థం చేసుకుంటే అది శాపము, స్వనాశనం అని బైబిల్ మనకి బోధిస్తుంది కనుక ఆ విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఇందులో మొదటగా మనం ఏం చూస్తామంటే బైబిల్ ఎలా చదవాలో ఎరిగి చదివితే దాని ద్వారా మేలు జరుగుతుంది. లేదంటే స్వనాశనం వస్తుందన్నాడు. ఒకసారి మనం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. 3వ అధ్యాయము 16-17 వచనాలు చదివితే వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేయనట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు అని అన్నాడు. అంటే ఈ వచనం మనకి నేర్పించే పాఠం ఏంటంటే వాక్యాన్ని అపార్థం చేసుకునేవారు స్వకీయ నాశనానికి లోనవుతారు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ముందు అసలు వాక్యం అర్థం చేసుకోవాలన్నా అపార్థం చేసుకోవాలన్నా దాన్ని చదవాలి. ఈ రెండు కార్యక్రమాలు ఎవరికి సంభవిస్తాయి? అర్థం చేసుకోవాలన్నా చదవాలి, అపార్థం చేసుకోవాలన్నా చదవాలి. అసలు బైబిల్ ఎప్పుడు చదవని వారు బైబిల్ని అపార్థం చేసుకోవడానికి సాధ్యం కాదు. బైబిల్ని అపార్థం చేసుకునేవారు ఎవరంటే చదివేవాళ్ళే. బైబిల్ అర్థం చేసుకునేవారు కూడా ఎవరంటే చదివేవాళ్ళే. ఎప్పుడు బైబిల్ చదవని వారు అపార్థం చేసుకోలేరు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు అపార్థం చేసుకుంటున్నావా, అర్థం చేసుకుంటున్నావా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. అంటే దేవుని ఆలోచనకి మనం అర్థం చెప్తున్నాం అంటే దేవుని ఉద్దేశం ఏంటో అదే చెప్పినట్లయితే సమస్య లేదు, చెప్పేవారికి కానీ వినేవారికి కానీ. అందులో దేవుని ఉద్దేశం ఒకటి ఉంటే నేను ఇంకోటి చెప్పాను అనుకో, అది చెప్పే నాకు వినే వారికి కూడా ప్రమాదం. అంటే నాకంటే నాకు అది చెప్పేవాళ్ళు ఎవరికైనా వాళ్ళకి ప్రమాదమే, వినేవాళ్ళు ఎవరైనా వాళ్ళకు కూడా అది ప్రమాదం అని చెప్తున్నాడు. కాబట్టి ముందు చదివేవారు కానీ వినేవారు కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అక్కడున్న విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో చాలా సిన్సియర్గా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలనే విషయాన్ని గ్రహించాలి. రెండోది, సత్యవాక్యమును సరిగా విభజించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. 2వ అధ్యాయము 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను అని ఫుట్నోట్స్లో విభజించువానుగాను అని అన్నాడు. అంటే వాక్యమును సరిగా విభజించాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. పౌలు తిమోతికి రాసు ముఖ్యంగా బోధించే వాళ్ళకి రాసిన పత్రిక ఇది.
వాస్తవానికి బైబిల్ చదివి ఎవరైనా విభజించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బోధించే వాళ్ళు ఇంకా ఎక్కువ సీరియస్గా వాక్యమును విభజించి బోధించడానికి ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని విభజించి నేర్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకు అలాగూ చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, వాక్యాన్ని విభజించకపోతే బోధ చెడిపోతుంది అని అన్నాడు. ఒకసారి వాక్యమును కలిపితే చెడిపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్లయితే, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక అని అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని కలిపితే చెడిపోద్ది. 66 పుస్తకాల్లో ఉన్నది దేవుని వాక్యమే, అయినప్పటికీ దాన్ని కలిపితే వాక్యము చెడిపోతుంది అనే విషయాన్ని మాట్లాడాడు. మరొక విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసు విభజించి బోధించాడు. ప్రభు అయిన యేసు విభజించి బోధించాడు. ఒకసారి మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 35 నుంచి 40 వచనాలు మనం చదివితే, అలాగే లూకా సువార్త 24:44, ఇరవై 44 వచనం మనం చదివినప్పుడు ఈ 2 వచనాలు ఒకసారి జాగ్రత్త చూడండి. యేసుప్రభు వారికి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుతున్నాను. 22వ అధ్యాయం 35వ వచనం నుండి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెనన్నది. ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలనను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనదని మీతో చెప్పుతున్నాం. అంటే యేసుప్రభు వారు పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలని కలిపి 2 మాటల్లో కుదించి మాట్లాడారు. ఒకటి దేవుని ప్రేమించటం, 2 మనిషిని ప్రేమించటం. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి అన్నాడు. ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ అన్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అన్నాడు. 2వ ఆజ్ఞ కూడా దాని వంటిది అన్నాడు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నది అన్నాడు. అంటే టోటల్గా 39 పుస్తకాలని డివైడ్ చేసి ఎన్ని భాగాలు చేశాడు ఆయన? ఇందులో 2 అన్నాడు. అంటే విభజించి బోధించే ఈ ప్రక్రియ ప్రభు అయిన యేసు కూడా చేశారని మనకి అర్థమవుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. 24:44 చదువుదాం. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఈ మాటలో కూడా జాగ్రత్త చూడండి. ఆయనను గూర్చి 3 విధాలుగా డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ రాయబడింది అన్నాడు? ధర్మశాస్త్రంలో రాయబడింది అన్నాడు, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది అన్నాడు, కీర్తనలో రాయబడింది నన్ను గూర్చి అన్నాడు.
అంటే యేసుని గురించిన సమాచారం ఎక్కడెక్కడ రాయబడింది అనేది డివైడ్ చేసి 3 స్థలాల్లో రాయబడింది, 3 గ్రంథాల్లో 3 భాగాల్లో రాయబడింది అన్నాడు. ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు, ప్రవక్తల గ్రంథాలంటే 17 పుస్తకాలు, కీర్తనల గ్రంథం అంటే ఈ యొక్క భక్తి సాహిత్యాలు ఒక 5 ఉన్నాయి. అంటే కీర్తనలు అందులో ప్రత్యేకించి 150 కీర్తనలు ఉన్నాయి. వాటిలో కూడా ఆయన గురించి రాయబడింది అన్నాడు. అంటే ఈ డివైడ్ చేసి ఎక్కడెక్కడ అనేది ఒక వివరణ ఇచ్చాడు ఆయన. నన్ను గురించి పలానా చోట రాయబడింది, నెరవేరవలన నేను మీతో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను నెరవేరినవని. అంటే సిలువేయక ముందు నెరవేరాలన్నాడు. ఉదాహరణకు మత్తయి 5:17 చదివితే ధర్మశాస్త్రం ప్రవక్తలు వచ్చిన కొట్టివేటకు రాలేదు, ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి సున్నైన పుల్లైనా తప్పిపోదు అని అన్నాడు. నెరవేరు వరకు అని అన్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు ఆయన? సిలువుకు ముందు నెరవేరాలని చెప్పాడు. సిలువు తర్వాత ఏమన్నాడు? నెరవేరును అన్నాడు. సిలువులో ఆయన ఆఖరి పలికిన మాట ఏంటి? సమాప్తమైనది అన్నాడు. అంటే ఆయన గురించి ఏమైతే రాయబడినాయో అవి నెరవేర్చడాకే ఆయన వచ్చాడని హెబ్రీ 10:6లో కూడా అంటాడు. గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. సిలువులో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. అంటే ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తానికే తల ఉంచాడు ప్రభు అయిన యేసు. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఎక్కడెక్కడ రాయబడి అని చెప్పాడంటే ధర్మశాస్త్రంలో రాయబడింది, కీర్తనలో రాయబడింది, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది అన్నాడు. కాబట్టి ఈ విభజించి బోధించే ప్రక్రియ ఎవరు చేపట్టారని మనకి ఈజీగా అర్థమవుతుందంటే ప్రభువారే చేపట్టాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16లో మరొక విషయాన్ని చూస్తే బోధించువారు తప్పనిసరిగా గ్రంథాన్ని అర్థం చేసుకుని బోధించాలి. 4:16 ఒకసారి మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16లో నిన్ను గొచ్చి నీ బోధన గొచ్చి జాగ్రత్త కలిగి ఉండము, ఇలాగ చేయటం వలన నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు అని అన్నాడు. అంటే ఎందుకు అంత జాగ్రత్త అంటే ఒకవేళ నేను జాగ్రత్తగా వ్యక్తిగతంగా తీసుకోపోతే ఒక బైబిల్ విద్యార్థి అది అతనికి మాత్రమే నష్టం జరుగుద్ది. కానీ బోధించే వ్యక్తి జాగ్రత్త తీసుకోకపోతే అతనికి మాత్రమే కాదు, అతని బోధ విని ఎవరైతే నమ్మారో వారికి కూడా నష్టం జరుగుద్ది అన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. చాలామందికి వ్యక్తిగతంగా స్టడీ చేసి ఇదే రైటు అని ఒక నిర్ణయానికి వచ్చేంత ఉండల, చెప్పే వ్యక్తి మీదే ఆధారపడతారు ఎక్కువ మంది. నేను చెప్పేది అసలు మతశాఖలకు సంబంధించి డినామినేషన్లో జరిగేది కాదు. అసలు క్రీస్తు సంఘాల్లో సైతం కూడా ఎక్కువ మంది ఎవరి మీద ఆధారపడతారు? బోధించే వ్యక్తిని మీదే ఆధారపడతారు. అతను చెప్పేది రైట్ అని నమ్ముతుంటారు. వాళ్ళు అసలు బెరయాలు ఉన్న క్రైస్తవులు ఎలాగైతే చెప్పే సంగతులు అలాగ ఉన్నవా లేవని పరిశీలించారు. ప్రతిదినము లేఖనాలని అపోస్తలుల గారి 17-11లో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని కలిగిన వారు నేడు చాలా తక్కువ మంది ఉన్నారు. చదువు కూడా కొద్ది తక్కువ ఉంటుంది. కొంతమందికి అసలు చదువు ఉండదు, ఉన్నా కొద్ది తక్కువ చదువుతారు. అక్కడున్న విషయాన్ని గ్రహించేంత చదువు కూడా కొంతమందికి ఉండదు. అప్పుడు ఎవరి మీద ఆధారపడతారు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడతారు. వాళ్ళ మీద ఆధారపడినప్పుడు అతను చెప్పింది కరెక్ట్ అనుకో, వీళ్ళు షేప్ అతను కూడా షేప్. ఒకవేళ అతను చెప్పింది రాంగ్ అనుకో, దేవుడు చెప్పింది ఒకటైతే అతను ఇంకోటి చెప్పాడు అనుకో, ఇప్పుడు అతను ప్రమాదంలో పడిపోతాడు, అతను నమ్మి అతను వెంబడించే వారు కూడా ప్రమాదంలో పడిపోతారు. సో ఇక్కడ చాలా సిన్సియర్గా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి, అర్థం చేసుకొని బోధించాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యం. కాబట్టి ఇక్కడ ఒకసారి జాగ్రత్త గమనించాలి. బైబిల్ ఎలా చదవాలనే దాంట్లో పరిచయంలో బైబిల్ని అర్థం చేసుకొని చదివితే అది దీవెన, ఒకవేళ అపార్థం చేసుకుంటే స్వకీయ నాశనం వస్తుందని అన్నాడు. సత్యవాక్యమును సరిగా విభజించి బోధించు అన్నాడు.
ఎందుకంటే బైబిల్ అనగానే 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాల్లో ఉన్నది దేవుని వాక్యమే. అయినప్పటికీ ఏ కాలానికి చెందింది, ఎవరికి చెందింది, నేడు మనకి దానికి ఉన్న సంబంధం ఏంటనే ఒక విషయం మనకు అర్థం కావాలంటే విభజించాలి. ఈ విభజించకపోతే వాక్యం ఏమవుద్ది అన్నాడంటే కలిపి చెరిపేడి కార్యక్రమం జరుగుద్ది. ప్రారంభ శతాబ్దంలో ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధన కలిపి చెరిపేవారు చాలామంది బయలుదేరారు అన్నాడు. పౌలు వాళ్ళని ఉద్దేశించి రాశాడు ఇక్కడ, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక అని కొరింథీ 2:10-2:17 మాట్లాడింది. ప్రారంభంలో దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవారు ఎవరంటే పాత కొత్త నిబంధనలు కలిపి చెరిపేవారు అప్పుడు చాలామంది ఉన్నారని చెప్పాడు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు రెండింటిని కలిపి చెరిపేవారు. అలా బోధ చెడిపోకుండా ఉండాలంటే వాక్యమును విభజించాలి. బోధ చెడిపోతే ఆత్మీయ జీవితం ఆటోమేటిక్గా చెడిపోద్ది. ఆహారం మంచిదైతే ఆరోగ్యంగా ఉంటాం. ఇది కూడా వాక్యం కూడా ఆహారమే కనుక మంచి వాక్యం అనుకో మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. చెడిపోయిన వాక్యం అనుకో మనుషులు కూడా చెడిపోతారు. కాబట్టి ఇక్కడ వాక్యం కలిపి చెరిపేడి వారి వలె ఉండకంటే వాక్యమును కలిపి చెరిపే బోధ ఒకవేళ చేసినట్లయితే వాక్యం నుంచి మనుషులు ఆరోగ్యంగా ఎదగరు. ఆత్మీయంగా ఫిజికల్గా ఎలాగైతే హెల్దీ ఫుడ్ అవసరమో మనుషులు ఆరోగ్యంగా ఉండటానికి స్పిరిచువల్గా కూడా హెల్దీ ఫుడ్ అనేది అవసరం. ఇక్కడ హెల్దీ ఫుడ్ అంటే మనకు తెలుసు, వాక్యాన్ని పాలు అన్నాడు, వాక్యమును అన్నం అన్నాడు, వాక్యమును బలమైన ఆహారం అన్నాడు. ఈ పాలు అన్నము బలమైన ఆహారం అనే ఈ ఫుడ్ ఎలాంటిదైతే ఉంటుందో ఆ మనిషి కూడా అలాగ ఎదుగుతాడు. అంటే ఆ ఫుడ్ ఆరోగ్యకరమైంది అనుకో, మంచి ఉపదేశం అనుకో మంచిగా ఎదుగుతారు. ఒకవేళ కలిపి చెరిపేడి బోధ అనుకో వాళ్ళు కూడా చెడిపోతారు. ఈరోజు సమాజము ఎక్కువగా దేన్ని ఫాలో అవుతున్నారంటే కలిపి చెరిపేడి బోధ. అది కూడా బైబిలేక, అది కూడా గ్రంథంలోనే ఉందిగా, అది కూడా బైబిల్లోనే రాయబడిందిగా అనే ఒక ఆలోచన చేస్తారు. బైబిల్లోనే రాయబడవచ్చు, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో సాతాను మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. పండు తింటే చచ్చిపోతావు అనేది దేవుని మాట, చావనే చావరు అనేది సాతాను మాట. ఆదికాండం 2:17 చస్తావు అని దేవుడు అన్నాడు. చావనే చావరు అని ఆదికాండం 3వ అధ్యాయంలోనే అపవాది ఎంటర్ అయి మాట్లాడాడు. కాబట్టి అపవాది మాట్లాడిన మాటలు బైబిల్లో రాయబడ్డాయి, దేవుడు మాట్లాడిన మాటలు బైబిల్లో రాయబడ్డాయి. అసలు ఏది ఎవరికి సంబంధించింది అనే ఒక ఆలోచన మనకి ఉన్నట్లయితే వాక్యమును విభజిస్తాం. అంతా బైబిలేగా మనకి ఎందుకు లేదు ఈ విభజన, ఇంత రిస్క్ అని అనుకుంటే విభజించలేము. ఈ పని ఎవరు చేశారు అని మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథంలో యేసుప్రభువు వారే స్వయంగా చేశారు. ఆయన గ్రంథం మొత్తాన్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. దేవుని ప్రేమించడం ఒక భాగం, మనిషిని ప్రేమించడం మరొక భాగం అన్నాడు. అప్పటికున్నటువంటి పాత నిబంధన ఆయన గురించి స్పెషల్గా ఎక్కడెక్కడ రాయబడిందో కూడా డివైడ్ చేసి మాట్లాడాడు. కాబట్టి గ్రంథాన్ని విభజించడం అనే ఈ ప్రక్రియ ప్రభువైన యేసు వారే స్వయంగా చేశారనే విషయాన్ని మనం చూడవచ్చు. బోధించేవారు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి, అర్థం చేసుకొని బోధించాలి. ఎందుకంటే వారి మీద ఆధారపడి ఇంకొంతమంది ఉంటారు. చదువు వచ్చినా కానీ దాన్ని పెద్ద పట్టించుకోకుండా చెప్పిన వ్యక్తి మీద డిపెండ్ అయిపోయి భక్తి విశ్వాసాన్ని కొనసాగించేవారు కొందరైతే, చదువు తక్కువ ఉండటం వల్ల దాన్ని అర్థం చేసుకోలేక చెప్పేవారి మీద డిపెండ్ అయ్యేవారు మరికొంతమంది అయితే, అసలు చదువే లేనటువంటి వాళ్ళు కూడా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ఎవరో ఒకరు చెప్పిన దాని మీదే వారి భక్తి విశ్వాసాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి బోధించే వ్యక్తులు చాలా జాగ్రత్త తీసుకోవాలి బోధించేటప్పుడు. అది తను గురించి జాగ్రత్త, తన బోధ వినేవారిని గురించి జాగ్రత్త వ్యక్తిగతంగా అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయాలని చూసే పరిచయ భాగంలో. దీంట్లో ఈరోజు ఒక్క విషయాన్నే నేను మీతో మాట్లాడతాను. ఏ పాయింట్, దేంట్లో బైబిల్ ఎలా చదవాలనే దాంట్లో ఏ పాయింట్ మాట్లాడుతున్నాను. యేసుని కేంద్రంగా చేసుకొని బైబిల్ చదవాలి. యేసు క్రీస్తును యేసుక్రీస్తును కేంద్రముగా బైబిల్ చదువుట అంటే సెంటర్ పాయింట్ ఆయన పెట్టి, ఒక స్టోరీకి ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని కేంద్రంగా చేసుకొని చదవటం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారిని కేంద్రంగా చేసుకొని బైబిల్ చదవటం అనేది ఒక ఎలా చదవాలనే దాంట్లో
ఇప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ చదివామంటే అది గురించి చాలా స్టోరీ ఉంటుంది. అతను ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఈ ఏ వయసులో రాజు అయ్యాడు, ఏ ఏ దేశాలని అతను జయించాడు, భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు, అప్పుడున్నటువంటి రాజు ఎవరు, ఆ రాజుని ఎలా ఎదిరించాడు, ఆ రాజుకి ఈ రాజ్యాన్ని ఎలా భిక్షగా వేసి వెళ్ళిపోయాడు, ఇవన్నీ ఉంటాయి ఒక వ్యక్తిని. అంటే ఆ స్టోరీ మొత్తానికి కేంద్రం ఎవరు? అలెగ్జాండర్. ఒక అంబేద్కర్ గురించి మనం చదివామంటే అతను ఎవరు? ఇండియాలో ఉన్నటువంటి ఒక అంటరాని కులానికి చెందినవాడు అన్నారు. అతను ఏ కాస్ట్కి చెందినవాడు, ఏ రాష్ట్రంలో పుట్టాడు, భారతదేశంలో ఎంతవరకు చదివాడు, ఆయన ఏం చేశాడు, ఆయన సాధించిన ఘనకార్యం ఏంటి, రాజ్యాంగాన్ని రచించట్లో ఆయన పాత్ర ఏంటి, ఆయన పాత్ర ఏ మేరకు ఉంది, ఈరోజు ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఆయన గురించి ఎక్కడెక్కడ ఎలాగా మాట్లాడుకుంటున్నారు, ఆయన హిస్టరీ ఏంటనేది మాట్లాడుతున్నప్పుడు పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు ఆయన మీద. ఒక ఆయన అయితే ఇంతలో పుస్తకం రాశాడు. ఆయన గురించి ఎన్నో పుస్తకాలు. కత్తి పద్మారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు పొన్నూరులో, మనకు దగ్గరలోనే, తెనాల పక్కన పొన్నూరులో. మేము ఆయన ఒకరోజు కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన అంబేద్కర్ మీద రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. మంచి రచయిత ఆయన కత్తి పద్మారావు గారు. చాలా పుస్తకాలు రాశాడు. అందులో పుస్తకం ఇంతలో ఉంది. అంటే ఆ పుస్తకానికి కేంద్రం ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగో పర్సన్ గురించి మనం మాట్లాడినప్పుడు ఆ పర్సన్ గురించి ఒక బుక్ రాసినప్పుడు దాని చుట్టూ అనేక క్యారెక్టర్లు తిరుగుతాయి. అందులో ఆయన భార్య ఉంటుంది, అందులో ఆయన పిల్లలు ఉంటారు, ఆయనతో కలిసి కోవర్కర్స్ ఉంటారు, ఆయనతో కలిసి ఈ రాజ్యాంగ నిర్మాణంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. తర్వాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి ఏం చదివాడు ఇవన్నీ ఉంటుంది. ఏంటున్నా అక్కడ టీచర్లు ఎవరు ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ మెయిన్ కేంద్రం ఎవరు, సెంటర్ పాయింట్ ఎవరు అని అంటే అంబేద్కర్ చరిత్రకు సంబంధించి ఆయన అవుతాడు. ఇప్పుడు బైబిల్కి సంబంధించి చరిత్రలో సెంటర్ పాయింట్గా యేసు ప్రభుని చూస్తే పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ రెండు నిబంధనల్లో యేసుని గురించి ఏం మాట్లాడుతుందనే కోణంలో బైబిల్ చదవటం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మన బైబిల్ చదివితే చాలా పాయింట్ని కేంద్రంగా చేసుకొని చదవచ్చు. అందులో ఈరోజు మనం చూసేది ఏంటి? యేసు ప్రభుని కేంద్రంగా చేసుకొని బైబిల్ చదవటం అనేది ఒక పాయింట్. దీంట్లో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, మొదటగా బైబిలు క్రీస్తును కేంద్రంగా చేసుకొని రాయబడింది అనటానికి కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్ క్రీస్తును కేంద్రంగా చేసుకొని రాయబడింది. ఇందులో స్మాల్ ఏ, క్రీస్తు లేకుంటే పాపక్షమాపణ లేదు. వచ్చిన కూడా ఇప్పుడు రాద్దాం. క్రీస్తు లేకుంటే పాప క్షమాపణ లేదు. ఏ కాలంలో ఉన్న ప్రజలకైనా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున అని రాయబడింది అక్కడ. అంటే యేసుప్రభు యొక్క మరణము ఆయన శిలువ మరణం తర్వాత ఉన్న ప్రజలకే కాదు, శిలువకు ముందున్న ప్రజలకు కూడా ఆయన మరణమే శుద్ధి చేసేయడానికి దేవుడు వినియోగించినటువంటి అస్త్రం. కాబట్టి క్రీస్తు లేకుంటే పాపక్షమాపణ లేదు గనక క్రీస్తును కేంద్రంగా చేసుకొని బైబిల్ రాయబడింది. రెండవది, దేవునితో నరులకు సంబంధం లేదు. క్రీస్తు లేకపోతే క్రీస్తు లేకుంటే దేవునితో సంబంధం లేదు. యెషయా గ్రంథము
59:1-2 ఎఫెసీ పత్రిక 2:1-2 రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా ఉన్నాయని యెషయా 59:1-2 అన్నాడు. అంటే దేవుణ్ణి నరుణ్ణి వేరు చేసింది ఏంటంటే పాపము. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2:1 ఏమన్నాడంటే దాన్ని ఆత్మీయ మరణం అన్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేత మీ చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును అన్నాడు. క్రీస్తునందు బ్రతికించను, క్రీస్తుతో కూడా బ్రతికించను అన్నాడు. అంటే యేసు ప్రభువు లేకపోతే దేవుడి నుంచి వేరైన నరుడు దేవునికి దగ్గరయ్యే అవకాశమే లేదు. పాపక్షమాపణ లేదు, దేవునికి దగ్గరయ్యే అవకాశము లేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సి దేవుని ఎరిగే అవకాశం లేదు. క్రీస్తు లేకుంటే దేవుని ఎరిగే అవకాశము లేదు. యోహాను సువార్త 1:18 యోహాను మొదటి పత్రిక 5:20 చదివితే ఈ 2 వచనాలు ఒక విషయాన్ని తేటగా తెలియజేస్తున్నాయి. ఏంటి ఆ విషయం అని అంటే, ఒకటి, ఏ నరుడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అన్నాడు. దేవుని బయలుపరిచినటువంటి వ్యక్తి ప్రభువైన యేసు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 అంటాడు, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయనను మనకి బయలుపరిచాడు అన్నాడు. ఇంకా మరికొన్ని విషయాలు మనం లూకా 10:22 కూడా కుమారుని ఎవరో తండ్రి చెప్పాలి, తండ్రి ఎవరో కుమారుడు బయలుపరిచిన వాడికి అర్థమవుతాడు. కుమారుడు బయలుపరచకపోతే తండ్రి ఎవరో, తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియటానికి అవకాశమే లేదన్నాడు. సో టోటల్గా ఒక నరుడు తన సృష్టికర్త అయిన దేవుని ఎరగాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు ద్వారానే సాధ్యం. ఆయనే నరుడికి ఏకైక దిక్కు అనే విషయాన్ని నేర్పిస్తున్నాడు అక్కడ. తర్వాత మరొక విషయాన్ని చూసినట్లయితే దేవుని యొద్దకు చేరే మార్గము యేసే. దేవుని యొద్దకు చేరే మార్గము యేసుక్రీస్తే. యోహాను సువార్త 14:1-6 ఫిబ్రవరికి రాసిన పత్రిక 10:19-22 ఈ 2 వచనాలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, మరలా వచ్చి నాతో కూడా ఉంటాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి 6వ వచనంలో అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకి రాడు అన్నాడు. అంటే దేవుని వద్దకు మనుషుడు వెళ్ళాలంటే యేసు ప్రభువే దిక్కు. ఆయన ఒక ఛాలెంజింగ్గా చెప్తున్నాడు ఈ మాట, కన్ఫామ్డ్గా చెప్తున్నాడు ఈ మాట, అన్డౌటబుల్ వర్డ్ అనమాట ఇది. అంటే ఏ వ్యక్తి కూడా సందేహింపకుండా డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, ఎవరైనా దేవుని వద్దకు రావాలంటే నా ద్వారానే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకి రాడు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. హెబ్రీ రచయిత కూడా 10:19 మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని బట్టి ధైర్యముగా ఆయన సన్నిధానానికి ఇప్పుడు మనం చేరుతున్నాము అని అంటాడు. మీరు 19-22 వచనం వరకు చదివితే. సో ఈ స్టేట్మెంట్ అంతా కూడా మనకి ఏం కనపడుతుందంటే, యేసు ప్రభు వారు లేకపోతే
క్రీస్తు లేకుంటే పాప క్షమాపణ లేదు, క్రీస్తు లేకుంటే దేవునితో సంబంధం లేదు, క్రీస్తు లేకుంటే దేవుని ఎరిగే అవకాశమే లేదు, క్రీస్తు లేకపోతే దేవుని యొద్దకు చేరే మార్గమే లేదు. సో యేసునే కేంద్రంగా చేసుకొని టోటల్ బైబిల్ రాయబడిందనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మనకు అర్థమవుద్ది. దీంట్లో రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తుని గురించి బైబిల్ ఏమి బోధిస్తుంది? క్రీస్తుని గురించి బైబిల్ ఏమి బోధిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇందులో క్రీస్తు వస్తున్నాడు అని కొంత భాగం బోధించింది. అంటే ఇప్పుడు కాదు, అప్పటికి వస్తున్నాడు అనగానే ఇప్పుడు కాదు, ఇప్పుడు వచ్చేదని వేరు. ప్రారంభంలో అసలు పాత నిబంధన 10 నుంచి చదివినట్లయితే అది కాడి నుంచి ఏం బోధిస్తుందో, క్రీస్తు వస్తున్నాడు. ఈ భాగము క్రీస్తు వస్తున్నాడు అనే విషయాన్ని బోధించడం జరిగింది. అంటే ఇందులో ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఆది కాండం నుంచి మలాకీ వరకు క్రీస్తు వస్తాడని ప్రవచించను. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు క్రీస్తు వస్తాడని ప్రవచించడం అనేది జరిగింది. ఒకసారి కొన్ని వచనాలు మనం ఇక్కడ చూస్తాము. ఆది కాండం 3:15. 3:15 దీనికి ఆపోజిట్గా ఏం రాస్తారంటే, స్త్రీ సంతానం అని అన్నాడు కదా, గల్తీ పత్రిక 4:4 రాసుకోండి. తర్వాత ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనం, దీనికి ఆపోజిట్గా ఏం రాస్తారంటే, గల్తీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గల్తీ పత్రిక 3:16. తర్వాత ద్వితీయోపదేశ కాండము 18 ఆపోజిట్గా ఏం రాస్తారంటే, అపోస్తుల కార్యములు 3:22. అంటే క్రీస్తునికి వచ్చినటువంటి విషయాలు అక్కడ రాయబడి అనటానికి ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకో విషయాన్ని చదివితే కీర్తన 2వ కీర్తన 6-7 వచనాలు, దీనికి ఆపోజిట్ ఏంటంటే అపోస్తుల కార్యంలోనే 13వ అధ్యాయము 33. ఒకసారి మీరు గ్రంథం తీసి చూడండి. ఆ కాలం అంటే యేసుప్రభు రాబోతున్నాడు అనడానికి నేను కొన్ని మాత్రమే ఇక్కడ మీకు ఇచ్చాను. చాలా ప్రవచనాలు ఉన్నాయి. రాబోతున్నాడు అంటే మొదటిసారి వచ్చినప్పుడు సంగతి మనం చూస్తున్నాం. మొదటిసారి ఆయన వస్తాడని ఆది కాండం 3:15లోనే మాట్లాడాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అని అన్నాడు. అవునా? ఆది కాండము మీరు ఒకసారి చూడండి, 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఆది కాండం 3:15. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము
కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని. అది అనే దగ్గర అతడు అని ఉంటుంది చూడండి, ఆయన అని ఉంటుంది కింద ఫుట్ నోట్స్లో. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరి ఆయన అని అంటే స్త్రీ సంతానము. ఎవరు ఆ స్త్రీ సంతానం అంటే గలతీ పత్రికలోకి వద్దాం ఒకసారి. 4వ అధ్యాయము 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అని అన్నాడు. స్త్రీ యందు పుట్టినటువంటి స్త్రీ సంతానం ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని క్లియర్గా ఆదికాండం 3:15లో చెప్పబడిన స్త్రీ సంతానం ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన స్త్రీ సంతానంగా రాబోతున్నాడు. బైబిల్ మనం చదివినప్పుడు ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూడండి. బైబిల్లో వంశవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. అబ్రహాము ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనను. ఎవరు కన్నట్టుగా ఉంది ఇక్కడ? అబ్రహాము ఇస్సాకును కన్నట్టుంది, ఇస్సాకు యాకోబును కన్నట్టుంది. అంటే పురుషులు కన్నారని ఉంటుంది. కానీ యేసు దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది చూడండి, 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు మరియ భర్త అయిన యోసేపును కన్నాడు అన్నాడు. ఇప్పుడు యేసును యోసేపు కన్నాడని రాయకుండా ఆమె యందు క్రీస్తు అనబడిన ఈయన పుట్టాడని అన్నాడు. ఆమె ఏందంటే స్త్రీ యందు. ఆమె ఇక్కడ కూడా ఏమన్నాడు? ఆదికాండం 3:15లో నీ సంతానమునకును ఆమె సంతానమునకును అన్నాడు. మనుషులందరూ ఎలా వస్తున్నారు, ఎవరు కన్నారని రాశాడు? వంశవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అంటే పురుషులే కన్నట్టు రాశాడు. 16వ వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే ఆమె యందు యేసు పుట్టెను అని అన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారే ఆ స్త్రీ సంతానం అని మొట్టమొదట పాపం జరిగిన సమయంలోనే దేవుడు పాపానికి పరిష్కార మార్గంగా యేసు ప్రభు వారిని నిర్ణయించాడు. సో ఈ స్టోరీకి మూలము ప్రభు అయిన యేసు. బైబిల్ యొక్క స్టోరీకి 66 పుస్తకాలు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా, ఎంతమంది రాజులు ఉన్నా, ఎంతమంది ప్రవక్తలు ఉన్నా, ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నా, ఎంతమంది భక్తులు ఉన్నా, అసలు కేంద్రం ఎవరు అని అంటే ఎవరిని కేంద్రంగా చేసుకొని సెంటర్ పాయింట్ చేసుకొని రాయబడిందంటే ఆదికాండం 3:15లో ఉన్నటువంటి స్త్రీ సంతానం. ఆ కాలం పరిపూర్ణమైందన్నప్పుడు సుమారుగా 4000 సంవత్సరాలు టైం పీరియడ్ గడిచింది. ఈ 4000 సంవత్సరాలు అసలు దేని కొరకు టైం వెయిట్ చేశాడు ప్రభు అంటే ఈ ఆదికాండం 3:15లో చెప్పబడినటువంటి స్త్రీ సంతానాన్ని లోకానికి పంపడానికి ఆయన తీసుకున్నటువంటి టైం పీరియడ్ అది. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలోకి వద్దాం ఒకసారి. అది ఎవరి గురించో ఒకసారి చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 22వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చెను. అక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే నీ సంతానము వలన, పాయింట్ టు బి నోటెడ్. వీలైతే అక్కడ అండర్లైన్ చేయండి. నీ సంతానము వలన. ఏకవచనం వాడాడా, బహువచనం వాడాడా? ఏకవచనం వాడాడు. దీన్ని ఇంకా నొక్కి చెబుతాడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూసినట్లయితే కాస్త నొక్కి మాట్లాడతాడు. అక్కడ చూడండి, 3వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 16వ వచనం చదువుతున్నాను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. సంతానము వలన అన్నాడు కానీ సంతానముల వలన అనలా. నేను అందుకే ఆ పాయింట్ని అండర్లైన్ చేయాలని చెప్పాను. అనేకులను గూర్చి అన్నట్టు కాక ఒక్కను గూర్చి అన్నట్టే అని నొక్కి చెప్పాడు. సో ఆదికాండం 22:18లో మాట్లాడింది ఎవరి గురించి అంటే ప్రభువైన యేసును గూర్చే. కాబట్టి సృష్టి ఆరంభం నుండి ఆదామవ్వలు పుట్టిన తర్వాత, సృజించబడిన తర్వాత వారి కయీను హేబేలు పుడతారు. తర్వాత కుమారులు కుమార్తెలు పుడతారు.
వారు దేవునికి విరోధంగా తయారై ఎక్కువ మంది పాపం చేయడం వల్ల దేవుడు జలప్రాణం రప్పిస్తాడు. 8 మందిని నోవా కుటుంబాన్ని తప్పిస్తాడు. ఆ 8 మందిలో నోవా కుమారులైనటువంటి షేముల నుంచి తెరాహు, తెరాహుల నుంచి అబ్రహాము, అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు ఏమని, ఇస్సాకును బలిగా ఇచ్చిన సందర్భంలో నువ్వు ఆ ఇస్సాకును పక్కన పెట్టి ఒక పశువుని, ఇది గొర్రెని వధించమని, పొట్టేలు వధించమని చెప్తాడు. అది చెప్పిన తర్వాత కింద అంటాడు నీ సంతానము వలన అని అన్నాడు. అంటే ఈ అబ్రహాంకి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు 12 మంది, 12 మందిలో యోధా, యోధాల నుంచి అనేక మంది వచ్చారు. అందులో వచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే అక్కడి వరకు చూశాడు. ఈ ఆదికాండం 22:18 వచ్చి చెప్పినప్పుడు ఆ సంతానం యేసు ప్రభు అనే సంగతి మాట్లాడుతున్నాడు గలతీ పత్రిక 3:16లో పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా. అంటే దేవుడి మనసులో ఎవరున్నారు? ఆదికాండం 22:18 మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు ఉన్నాడు. అంటే ఈ స్టోరీ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది? యేసు ప్రభు వారి యొక్క సృష్టే తిరుగుతూ ఉంది. పితల కాలంలో ఏం జరిగినా, యూదుల కాలంలో ఏం జరిగినా అందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరు కనపడుతున్నారు మనకి బ్యాక్గ్రౌండ్ కానీ అంటే యేసుప్రభు వారే కనపడుతుంది. ఆయన కేంద్రంగా చేసుకొని, యేసుప్రభు వారిని కేంద్రంగా చేసుకొని సమస్త కార్యాలు చేస్తున్నాడు. దేవుడు యేసుని గురించి జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 నుంచి 20 వచనాలు చదివితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడని అన్నాడు. అంటే ఈ ఆలోచన ఎక్కడ మనకు కనపడినా అసలు ఆలోచన ఎప్పుడు అయింది? దేవుడు ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు ద్వారా మానవాళ్ళని రక్షించాలనేది, విమోచించాలనేది ఆయన విమోచన పథకమై ఉన్నది. కాబట్టి దానిలో భాగంగానే స్త్రీ సంతానం అన్నాడు. దానిలో భాగంగానే అబ్రహాంతో నీ సంతానం వల్ల భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి ఆత్మీయంగా అనే విషయాన్ని మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 18:18లోకి వచ్చేసరికి మోషే భక్తుడు కూడా ఈయన గురించి మాట్లాడతాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 18:18లోకి రండి. 18:18 ద్వితీయోపదేశకాండము 18:18 మనం చదివినట్లయితే అక్కడ అంటాడు, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాట నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నా, అతను నా నామమున చెప్పు మాట వినని వానిని దాని గురించి విచారణ చేసేదను అన్నాడు. ఈ 18-19 వచనాల్లో మాట్లాడింది యేసుని గుర్చేనా? అవును, యేసు ప్రభు వారిని గుర్చే. చదువుతాం ఒకసారి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని పేతురు గారు మాట్లాడతారు. ఏ నామంలో మీరు అద్భుతం చేశారు, కుంటివాడిని బాగు చేశారు అని ప్రశ్నించినప్పుడు ప్రశ్నకి సమాధానంగా అపోస్తుడైన పేతురు ఇది మోషే ఏ వ్యక్తిని గురించి మాట్లాడాడో ఆ వ్యక్తి యొక్క నామంలోనే మేము ఈ కార్యం చేశామని చెప్తున్నారు. 22వ వచనం, మోషే ఎట్లనను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాలు మీరు ఆయన మాట వినవలను, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునను తీర్పులోనికి తేపడతాడని ద్వితీయోపదేశకాండం 18:18 అన్నాడు. విమర్శకు లోనవుతాడని. దాని ఇక్కడే అపోస్తలుల కార్యం 3:22 నుంచి 23 వచనాలు చదివితే అక్కడే ఉన్నాడంటే ఆ ప్రవక్త ఎవరో కాదు, మోషేకి చెప్పిన ప్రవక్త ఎవరో కాదు, యేసు ప్రభు వారే. ఆయన నోట్లో దేవుని మాటలు ఉంటాయి అన్నాడు. ఆయన మాట వినాలని దేవుడు కూడా చెప్పాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినుడి అన్నాడు. ఒకవేళ ఆయన మాట వినకపోతే ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అయిపోతారు అన్నాడు. సో ఇక్కడ మోషే మైండ్లో నుంచి పలికినటువంటి ఆ మాట, ఆ ఉద్దేశం, లేక దేవుడు మోషే ద్వారా పలికించినటువంటి ద్వితీయోపదేశకాండం 18:18లో ఆ ప్రవక్త ఎవరంటే ప్రభు అయిన యేసు. అంటే ఎప్పటి వరకు మోషే చెప్పింది అమల్లో ఉంటుందంటే యేసు ప్రభు వారు వచ్చే వరకే అని అన్నాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అన్ని విషయాలకి ఆయన మాట వినాలన్నాడు. యేసు ప్రభు వచ్చే వరకు మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మనుషులు బ్రతకాలి. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇక యేసు ప్రభు వారు ఏం చెప్తే అది చేయాలని అన్నాడు. మోషే ద్వారా చెప్పించింది దేవుడే, యేసు ప్రభు ద్వారా చెప్పించింది కూడా దేవుడే. దాన్నే సత్యవాక్యమని సరిగా విభజించడం అన్నాడు. నేను మోషే ద్వారా చెప్పిన విషయాన్ని చదువుతున్నానా, నేను యేసు ప్రభు ద్వారా చెప్పిన విషయాన్ని చదువుతున్నానా అనే ఒక సెన్స్తో బైబిల్ చదవటం అనే ఒక కార్యక్రమం చేయాలి. కీర్తనలో 2వ కీర్తన 6-7 వచనాలు మనం చదువుదాం.
ఒకసారి 2వ కీర్తన 6-7 వచనాలు చూడండి. కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 6-7 వచనాలని మనం చదివినట్లయితే ఇక్కడ, నేను నా పరిశుద్ధపరితమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అని అన్నాడు. ఈ కీర్తనలో దేవుడు కన్నటువంటి ఆ కుమారుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను అని అన్నాడు కదా. దేవుడు కన్న కుమారుడు ఎవరు? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం మనం చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం చూడండి. దేవుడు కని నా కుమారుడు ఎవరు మనం చూద్దాం. 30 నుంచి చదువుదాం. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకి సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేము మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది అన్నాడు. ఇక్కడ డైరెక్ట్గా 2వ కీర్తన అనే విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అంటే 2వ కీర్తన 6-7 వచనాల్లో కన్న కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆయన ఎలా కన్నాడు, ఎలా కుమారుడు అయ్యాడు అనేది ఈ టాపిక్ కాదు. నేను ఇప్పుడు అటు వెళ్తే ఇది అవ్వదు కనుక నేను ఆ పాయింట్ని కొంచెం బ్రేక్ చేస్తున్నాను. దేవుని చిత్తమైతే దేవుడు యేసుక్రీస్తుకి ఎలా కుమారుడో, దేవుడు యేసు ప్రభుని ఎలా కన్నాడో ఆ విషయాన్ని మనం తర్వాత ఆలోచన చేద్దాం. రైట్. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇలాంటి అనేక వచనాలు ఒక విషయాన్ని స్థాపిస్తున్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకే. మలాకీలో మీరు 5వ అధ్యాయం చదివినట్లయితే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అయినా ప్రత్యక్షమగుచుండెనని కూడా అన్నాడు మలాకీ గ్రంథంలో. రైట్. సరే, ఇక మీకా గ్రంథంలో అంటాడు అది. ఇంకా చాలా వచనాలు ఏం చెప్తున్నాయంటే, ప్రవచనాలన్నీ యేసు రాబోతున్నాడు, మెస్సియా రాబోతున్నాడు అని వాళ్ళకి ఒక సూచన అయితే ఉంది. దీంట్లో ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీ ఒక విషయాన్ని స్థాపించింది. ఏంటి ఆ విషయం అనేది ఒకసారి చూద్దాం. సమర స్త్రీ మాట్లాడే ఒక మాట ఏంటంటే, 4వ అధ్యాయం 25వ వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని మాట్లాడి 25లో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆమెకటి తెలుసు, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆవిడే కాదు, యూదులు చాలామంది ఎరుగుదురు. వాక్యం ఎరిగిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఎవరి గురించి? ఇప్పుడు మనం చూసిన వచనాలన్నీ మెస్సియాను గురించే. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మెస్సియానికి వచ్చి. అంటే యేసుని కేంద్రంగా చేసుకొని బైబిల్ రాయబడింది అనడానికి మొదటిది ఏంటంటే, ఆయన రాబోతున్నాడు, మెస్సియా రాబోతున్నాడు, లోకరక్షకుడు రాబోతున్నాడు, లోకానికి విమోచకుడు రాబోతున్నాడు, దేవుని గొర్రెపిల్ల, సృష్టికి ముందే దేవుడు ఏర్పాటు చేసిన దేవుని గొర్రెపిల్ల, లోకం పుట్టినది మొదలుకొని మనుషులందరినీ కడిగి శుద్ధి చేయడానికి వధించబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల, ఆయనే మెస్సియా అనే విషయాన్ని బోధిస్తుంది బైబిల్. ఈ కోణంలో బైబిల్ చదివితే మనకి దేవుని ఉద్దేశము సులువుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సెకండ్ పాయింట్లోకి మనం వెళ్తే, బి అంటే 2లో బి, ఇది స్మాల్ ఏ రాసుకుంటే బాగుంటుందేమో, ఎందుకంటే అక్కడ పెద్ద బిగ్ ఏ ఉంది కదా పైన హెడ్డింగ్లో, స్మాల్ ఏ. తర్వాత ఇక్కడ రాస్తున్నాను బి. క్రీస్తు వచ్చాడు. మత్తయి నుంచి యోహాను వరకు, అంటే సువార్త రచనలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అనే ఈ 4 సువార్త రచనలు ఏం చెప్తున్నాయంటే, యేసు ప్రభువారు ఈ ప్రవచనాలు ఏవైతే చెప్పబడ్డాయో ప్రవచనాల్లో చెప్పినట్టుగానే ఆయన వచ్చాడు అనే విషయాన్ని స్థాపిస్తున్నాయి. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము 4, దానికంటే ముందే మనం ఒక వచనం ఇక్కడ రాస్తున్నాను. లూకా
24:44 ఆయన చెప్పాడు కదా, అంతటా ఆయన ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడిని అన్నాడు. అంటే ఆయన గురించి రాయబడిని ఆయనే చెప్తున్నాడు, నేను వచ్చానని. రాయబడిన ప్రకారం నేను వచ్చాను, రాయబడిన ప్రకారం నేను వాటిని నెరవేర్చాను అన్న. ఇంకా ఆయన గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదివితే, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అర్పించితివి, అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఆయన గురించి రాయబడిన ప్రకారం ఆయన వచ్చాడని ఆయనే చెప్తున్నాడు స్వయంగా. నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరాలని చెప్పాను, నెరవేరిని అని అన్నాడు. నన్ను గుర్చినని ఆయన చెప్పాడంటే ఆయన వచ్చాడని ఆయన స్వయంగా స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఒకసారి మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము 5-6 వచనాలు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 45 నుంచి 49. నలభై 5 నుంచి 49. ఒకసారి ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చింది. ఒకసారి యేసుప్రభు చెప్పినట్టుగానే వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. చదువుదాం ఒకసారి. చూడండి, 5వ వచనం 6వ వచనం చదువుతున్నాను. 4 నుంచి చదువుదాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే, ఏలనగా యోదయ దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనెను. యేసు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. ఆ మాట హేరోదు యొక్క చెవిలో పడగానే అతనికి ఒకలాంటి కలవరం ఏర్పడింది. రాజు అనేవాడు పుడితే రాజవంశంలో మా ఇంట్లో పుట్టాలి కదా, మా ఇంట్లో ఇప్పుడు ఎవరు పుట్టలేదు కదా, ఇదేదో నా సింహాసనానికే ప్రమాదం వాటిల్లేటట్టుంది అని చెప్పేసి జ్ఞానుల్ని, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పిలిచి, మీకు తెలుసు కదా ఎక్కడ పుడతాడని రాయబడింది అంటే వాళ్ళు చెప్పారు, గ్రంథంలో ఇలా రాయబడింది యోదయ బెత్లెహేములోనే అని. ఎక్కడ రాయబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నా డైరెక్ట్గా. బెత్లెహేము ఎఫ్రత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని అన్నాడు. అంటే ఈ మత్తయి సువార్త 2:5-6 ఆయన గురించి రాయబడింది అన్నాడు కదా. ఎక్కడ రాయబడిందంటే మలాకీ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. చాలా క్లియర్గా చెప్పేశారు. సో వచ్చాడు అనడానికి మత్తయి సువార్త 2వ అధ్యాయం 5-6 వచనాలు మనకు క్లియర్ చెప్తున్నాయి. ఆయన వస్తాడు అనేది ప్రవక్తలు చెప్పారు, ఇక్కడ మీకా కూడా చెప్పాడు, ఆయన చెప్పినట్టుగానే వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఎదురు చూస్తున్నట్టు కూడా మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాం. చూడండి, ఒకటో అధ్యాయం 45 చదువుతున్నాను. ఫిలిప్పు నతానీయులను కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ రాయబడింది కదా, మోషే రాశాడు కదా ద్వితీయోపదేశకాండ ధర్మశాస్త్రంలో, ప్రవక్తలు కూడా రాశారు కదా. ఇప్పుడు కీర్తన గ్రంథంలో కానీ, లేకపోతే ఇక్కడ మలాకి ప్రవక్త రాశాడు కదా. ఈ మోషే ప్రవక్తలు ఎవరి గురించి అయితే రాశారో ఆయన మేము కనుగొన్నాం, ఆయన ఎవరో కాదు,
నజరుడైన యేసుక్రీస్తే అని చెప్తున్నారు. అంటే వచ్చాడనే స్టేట్మెంటు జరిగింది అక్కడ. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, నేను వచ్చాను, నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరాలన్నాను, నెరవేరిని. ఇక్కడ ఆయన ఈ శరీరధారిగా ఉన్న దినాల్లో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవాన్ని చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పినట్టుగా హెబ్రీ రచయిత రాశాడు. ఇక్కడ మత్తయి ఏమంటాడంటే ఆయన ఎక్కడ పుడతాడో రాశాడు, ఆయన పుట్టాడు అని చెప్తున్నాడు. పుట్టాడని స్థాపించాడు. ఎక్కడ ప్రవక్త అయినటువంటి మీకా ప్రవచించినట్టుగానే యూదయ బెత్లెహేములోనే ఆయన పుట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా, ఎదురు చూసేది ఎలాగంటే మోషే రాసినది, ప్రవక్తలు రాసిన దాని ప్రకారం ఒక వ్యక్తి వస్తాడన్నాడు కదా, మెస్సియా వస్తాడన్నాడు కదా, ఆ మెస్సియా వచ్చేసాడు అని, ఆయన ఎవరో కాదు నజరేయుడైన యేసు అని స్టేట్మెంట్ చేసి. సో యేసు ప్రభు వస్తున్నాడు అని ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు వచ్చాడు అనేది దాని యొక్క నెరవేర్పు మనకి ఇక్కడ కనపడుతుంది. ఆఖరిగా దాంట్లో ఒక విషయాన్ని మనం చూసి ముగించేద్దాం. ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, ఎంత ఉంది మనకి రైట్ టైము. క్రీస్తు మరలా వస్తాడు. క్రీస్తు మరలా వస్తాడు. అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అంటే ఈ పుస్తకాలు అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ పుస్తకాల్లో సమాచారం ఏంటంటే మరలా ఆయన వస్తాడనే సమాచారం బోధించారు వాళ్ళు. ఇంచుమించు అన్ని పుస్తకాల్లో కూడా యేసు యొక్క మరలా రెండవ రాకడ జరుగుద్ది, మరలా వస్తాడు ఆయన విషయాన్ని ఈ పుస్తకాల్లో బోధించారు. మొదటిదేమో ఆయన రాబోతున్నాడు, మొదటి రాకడ అన్నాడు. రెండోదేమో ఆయన మొదటిసారి వచ్చేసాడని చూసాం. సి పాయింట్లో మనం ఏం చూస్తున్నామంటే ఆయన మరలా రాబోతున్నాడు అనే సమాచారం ఈ అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది. సో టోటల్గా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఇక్కడ ఆదికాండం కనపడుతుందా? ఆదికాండం నుంచి ఇక్కడ ప్రకటన గ్రంథం వరకు ఏమి సమాచారం? ఒకటేమో ఆయన మొదటిసారి రాబోతున్నాడనే సమాచారం, రెండోదేమో ఆయన వచ్చాడనే సమాచారం, మూడోదేమో ఆయన మరలా రాబోతున్నాడు. ఇదే 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సింపుల్ సమాచారం, క్లుప్త సమాచారం. అర్థమైందని చెప్పింది. ఒకసారి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఇందులో 1వ అధ్యాయం 11వ వచనం చదువుతాను డైరెక్ట్గా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 11వ వచనం. తర్వాత తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. అది చదువుదాం. 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు కూడా మనం చూడొచ్చు. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఇంకా చాలా వచనాలు స్థాపించే ఒక సత్యం ఏంటంటే చూద్దాం ఒకసారి ఈ వచనాలని. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. అంటే ఇక్కడ ఏమి చెప్పబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే, కొంతమంది ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాల శిష్యులకి అనేకులకి కాకపడి ఆరోహణ వెళ్ళిపోతాడు 40 రోజులు అయిపోయిన తర్వాత. ఆ వెళ్ళేటప్పుడు కొంతమంది అక్కడ చూసేవాళ్ళు ఆయన ఆరోహణ వెళ్ళిపోతుంటే అలాగే చూస్తున్నారు ఆశ్చర్యంగా. అక్కడ కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారంటే, దేవుని చేత పంపబడిన వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, ఎందుకు మీరు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? మీ యొద్ద నుంచి యేసు ప్రభు వారు ఎలాగైతే పరలోకానికి వెళ్ళారో అలాగే మళ్ళీ ఆయన రావటం మీరు చూస్తారు అని మరలా ఆయన వస్తాడనే విషయాన్ని మాట్లాడారు. అక్కడ అపోస్తుల గారు 1:11లోనే
ఆయన మరలా వస్తాడనే విషయాన్ని ప్రస్తావించబడింది. రైట్. దెస్సలోనికి రాసిన మొదటి పత్రికలకు వచ్చేద్దాం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 కలిసి చూద్దాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు అలాగూ దేవుని వైపు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అని అన్నాడు. అంటే పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు అని అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు అపొస్తలుల గారు 1:11లో? ఎలాగ వెళ్ళిన పరలోకానికి అలాగే పరలోకం నుండి వస్తాడని చెప్పాడు. ఇక్కడ దెస్సలోనికలో ఉన్న క్రైస్తవులు పౌలు ఏం రాస్తున్నాడు? అలా వస్తాడని ఎదురు చూస్తున్నారు మీరని రాస్తున్నాడు. క్రైస్తవులు ఎలాగ వెళ్ళాడు ఆయన అలాగా వస్తాడు పరలోకం నుండి అనే విషయాన్ని మాట్లాడాడు. 4వ అధ్యాయం 13 నుంచి మనం చదివినట్లయితే ఇదే పత్రికలో, ఇది వాస్తవాన్ని ప్రతి సమాధి దగ్గర, ప్రతి సంవత్సరికంలో, ప్రతి ఆదరణ కూడికలో వచ్చిన చదువుతాను. ఏం చదువుతున్నారు చూడండి ఒకసారి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనమును నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. అదిగో పరలోకం నుండి వస్తాడు. పరలోకానికి ఎక్కాడు కదా, మరలా పరలోకం నుండి వస్తాడని అపోస్తలుల గారు 1:11 అన్నాడా? మళ్ళీ పరలోకం నుండి దిగి వస్తాడని ఎదురు చూస్తున్నారా? మొదటి అధ్యాయంలో పరలోకం నుండి వస్తాడు ఆయన, కాబట్టి నిద్రించుతున్న వారి గురించి మీరు దుఃఖపడకండి, ఆయనతో కూడా మనం కూడా యుగయుగాలు ఆయనతో ఉంటాము అని చెప్తూ ఇక్కడనే ఉన్నాడు చూడండి. ఆకాశం మేఘం మీద కొనుపబడదు కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందాము, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని అన్నాడు. అంటే ఆయన మరలా వస్తాడు అనే విషయాన్ని పౌలు దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మరలా స్థాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. ఆ వచనం కూడా ఏం చెప్తుందో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ఇలాగ అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి, మీ హృదయములను కలవరపడు నీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి, జాగ్రత్త చూడనమాట, మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోదును అన్నాడు. మరలా వస్తానని ఆయనే చెప్పాడు. మరలా వస్తాడని ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసిన మనుషులు చెప్పారు. మరలా వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. మరలా ఆయన వస్తాడు, మీరేమీ నిద్రించున్న వారిని గురించి దుఃఖపడకండి, మనం ఆయనతో కూడా ఉంటాం సదాకాలము, ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళు ఎదురు చూస్తున్న ప్రభు మరలా వస్తాడు, మనం ఆయనతో ఉంటాము, మీరేమీ నిరీక్ష లేని ఇతరుల వాళ్ళ అనుజనుల వల్ల దుఃఖపడకండి, నిద్రించున్న వారిని గురించి, చనిపోయిన వారి గురించి అని బలపరుస్తూ రాశాడు. సో టోటల్గా ప్రకటన గ్రంథంలో ఇదిగో ప్రభు త్వరగా వచ్చున్నాడు అన్నాడు. అక్కడక్కడ దాని మాటని హీబ్రూలో లేదా గ్రీకులో ఏమంటాడంటే మరణాత అనే మాటకి అర్థం ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అని అర్థం. కొంతమంది వందనాలు చెప్పడానికి బదులు మరణాత చెప్తున్నారు. అంటే దేని చెప్తున్నారు వాళ్ళు అని అంటే ప్రభు త్వరగా వచ్చున్నాడని. ప్రభు త్వరగా వచ్చున్నాడని ప్రసంగంలో చెప్పొచ్చు, ఇది ఆయన వస్తున్నాడు అనేది ఆయన చెప్పాడు కాబట్టి చెప్పొచ్చు. కానీ వందనాలు చెప్పుకోమన్నప్పుడు కూడా ఇదే చెప్తున్నారు కొంతమంది. అంటే ముఖ్యంగా బైబిల్ మిషన్ వాళ్ళు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు, మరణాత అంటారు. మనమే వందనాలు చెప్పుకుంటాం కనపడగానే, కొంతమంది ప్రైజులాడు చెప్తారు. బైబిల్ మిషన్ వాళ్ళు అయితే మరణాత అని అంటారు. మరణాత అంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అని. సరే, పాయింట్కి వచ్చేద్దాం. మనము యేసుని కేంద్రంగా చేసుకొని బైబిల్ చదవటం అనే ఒక కోణంలో మనం బైబిల్ చదవడం. చాలా కోణాలు ఉన్నాయి, ఇందులో ఒక కోణాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసాం. ఏంటి ఆ కోణము? బైబిల్కి యేసు ప్రభువారికి కేంద్రం. యేసుని కేంద్రంగా చేసుకొని బైబిల్ చదివితే మన బైబిల్ని సులువుగా అర్థం చేసుకోగలం. బైబిల్ ఎందుకు మనం అర్థం చేసుకోవాలో ఒక పరిచయ భాగంలో మనం చూసాం. అది అర్థం చేసుకుంటే దీవెన, అపార్థం చేసుకుంటే అది
శాపము, బోధించే వాళ్ళకి వినేవాళ్ళకి కూడా అది చాలా ప్రమాదం అనే విషయాన్ని పరిచయం మనం చూసాం. ఇప్పుడు ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏ పాయింట్, ఏంట్లో బైబిల్ ఎలా చదవాలి అనే దాంట్లో ఏ పాయింట్ చూసాం. యేసు ప్రభు వారిని కేంద్రంగా చేసుకుని బైబిల్ చదవాలి. చదివితే 3 భాగాలుగా డివైడ్ చేయాలి దాన్ని. ఒకటి ఆయన రాబోతున్నాడు మొదటిసారి అనేది, 2 ఆయన వచ్చాడు అనేది, 3వది ఆయన మరలా రాబోతున్నాడు. ఇప్పుడు మొదటిసారి రాబోతున్నాడు అనే దాంట్లో ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్న లేఖనాలన్నీ, పాత నిబంధన ఉన్నటువంటి 39 పుస్తకాల యొక్క సారాంశం ఏంటంటే మెస్సియా రాబోతున్నాడు అనే సమాచారంతో నింపబడింది. ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా, ఎన్ని ఉన్నా అసలు కథ నాయకుడు ఎవరంటే యేసుప్రభు వారే. ఈ మధ్యలో ఆ 15 మంది న్యాయాధిపతులు, 42 మంది రాజులు, ప్రవక్తలు, భక్తులు ఎంతమంది ఉన్నా ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు అసలు కథానాయకుడు ఎవరంటే పుస్తకం మొత్తంలో పాత నిబంధనలు కనిపించేది యేసుప్రభు వారు. అలా ఆయన్ని కేంద్రంగా చేసుకొని చదివితే పాత నిబంధన మనం చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటాం. దానివల్ల మనం ఎన్నో మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత యేసు వచ్చాడు అనడానికి సువార్త రచనలు మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే ఈ సువార్త రచనలు చదివితే ఆయన వచ్చాడు, ఆయన పెరిగాడు, ఆయన పెద్దవాడయ్యాడు, ఆయన సేవ చేశాడు, ఆయన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు, ఆయన్ని వారు చంపారు, సమాధి చేశారు, 3వ దినం తిరిగి లేచాడు, వెళ్ళే ముందు శిష్యులకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు, ఆయన వెళ్ళే వరకు ఏం జరిగింది అనేది ఆ సువార్త రచనలు మనకి స్థాపిస్తాయి. తర్వాత అపోస్తుల గారు, ఆయన వెళ్ళిన తర్వాత అపోస్తుల గారి నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు మనకి ఏమి నేర్పిస్తాయంటే ఇదిగో యేసు మరలా రాబోతున్నాడు. మొదటి భాగమేమో మొదటిసారి రాబోతున్నాడు, సువార్త రచనలేమో ఆయన వచ్చాడని స్థాపిస్తున్నాయి. ఈ అపోస్తుల గారి నుంచి పత్రికలు, ప్రకటన గ్రంథం వరకేమో ఆయన మరలా రాబోతున్నాడు అనే విషయాన్ని మాట్లాడాయి. కాబట్టి టోటల్గా ఏంటి, కేంద్రం ఎవరు కనపడుతున్నారు? యేసు వచ్చాడు, యేసు వస్తాడు, యేసు వచ్చాడు, యేసు మరలా వస్తాడు. ఇదే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సమాచారం. సైడ్ క్యారెక్టర్లు చాలా ఉంటాయి, మెయిన్ క్యారెక్టర్ ఈయన, అర్థమైందా, కథానాయకుడు ఈయన అనేది ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకునే సమాచారం. అలాగే బైబిల్ చదివి అర్థం చేసుకొని మనము దీవెనలకి పాత్రలు అవుదాం. ఇంక అనేకలు ఇలాంటి ఆత్మీయ దీవెనలకి పాత్రలు అయ్యేటట్టుగా చేద్దాం. ప్రార్థన చేశానా? ఓకే.